హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి జింజర్ డిహైడ్రేషన్ డ్రయర్ చూద్దాం. ఇది మన కొబ్బరి తురిమే జాలి. దీంతో జింజర్ బాగా కడుక్కొని ఇట్లా తీసుకుంటే ఇట్లా తయారవుతుంది. ఎందుకంటే ఇట్లా డ్రయర్లో పెడితే తొందరగా డ్రై అవుతుంది. పీసులు పెడితే టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఇలా తురిమినట్టు చేసినాం అనుకోండి తొందరగా డ్రై అవుతుంది. పౌడర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం ఇలాగే టీలో రోజు దంచేసే బదులు డ్రై అయిన తర్వాత కొంచెం అందులో టీలో వేసేస్తే సరిపోతుంది. పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది నేను మొత్తం దీంతో మన కొబ్బరి తురిమినట్టు చేశాను. ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మనం ఇప్పుడు డ్రైయర్లో పెడదాం దీన్ని. డ్రైయర్ ఇదండి ఇది ఎలక్ట్రిక్ డ్రైయర్. ఇందులో సోలార్ డ్రైయర్ కూడా ఉంటుంది. అయితే నేను ఎలక్ట్రిక్ డ్రైయర్ తయారు చేశాను. ఇక్కడ ఒకటి చూడండి. ఇది ఎలక్ట్రిక్ డ్రైయర్. ఇక్కడ వచ్చేసి మీకు 2 సైడ్స్ హీటర్ ఉంటాయి. 2 సైడ్స్ హీటర్స్. ఇవి మన వచ్చేసి జాలి. మనం ఏదైనా డ్రై చేసుకోవచ్చు. జింజర్, టమాటాలు, ఆనియన్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ చేసుకోవచ్చు. కింద వచ్చేసి ఇది ఫ్యాన్స్. మీకు హీట్ని మొత్తం ఒక తిరిగా చేసడానికి అందులో ఉన్న మాయిశ్చర్ని కూడా బయటకు వెళ్ళగొడుతుంది. అది హ్యూమిడిటీని. ఇది వచ్చేసి హ్యూమిడిటీ టెంపరేచర్ మీటర్. ఇది వచ్చేసి మీకు టెంపరేచర్ కంట్రోలర్ సెన్సర్. దీంట్లో ఇది వచ్చేసి టెంపరేచర్ సెన్సర్. మనం వేసే టైం సెన్సర్ ఎంత హీట్ పెట్టామో అంత హీట్లో కట్ అయిపోతుంటుంది. కట్ అయిపోయి ఆన్ అవుతుంటుంది. ఇప్పుడు మనము దీన్ని ఇట్లా జింజర్ కదా, డైరెక్ట్ జాలి మీద వేసుకోకుండా కొంచెం ప్లేట్లో పెట్టాను నేను. మనము మామూలుగా అయితే తర్వాత డ్రై జాలి మీద వేసుకోవచ్చు. కింది నుంచి మీది నుంచి మంచిగా హీట్ కలుగుతుంది జాలి మీద అయితే. ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంది కదా, జాలి మీద బాగుండదని ఇట్లా పెట్టాను. ఇందులో అట్లా పెట్టేసి ఇక్కడ ఇట్లా పెట్టేసి మనం ఇప్పుడు డోర్స్ బంద్ చేద్దాం. డోర్స్ బంద్ చేసాం. ఇక్కడ చూడండి, ఇది టెంపరేచర్ కంట్రోలర్. నేను ఇప్పుడు దీన్ని ఎంత పెట్టానంటే 50 పెట్టాను. ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అయితే మనకి 40-45 అట్లా పెడతాము. ఇది జింజరు, టమాటాలు, వెజిటేబుల్స్ అయితే మనం 50-60 దాకా 60 వరకు పెట్టుకోవచ్చు. ఇది కటాప్ వచ్చేసి మీకు 49 కటాప్ అవుతుంది. 50కి వరకు పోయిన తర్వాత మళ్ళీ కటాప్ అయ్యి మాకు 49 రాగానే మళ్ళీ ఆన్ అవుతుంది. అట్లా ఇది కటాప్. ఇది వచ్చేసి మీకు లోపల హ్యూమిడిటీ ఉంటుంది కదా, లోపల హ్యూమిడిటీని బయటికి వెళ్ళబడుతుంది. ఇదండి జింజర్. డ్రై అయిన తర్వాత మనం దాన్ని ఎట్లయినా వాడుకోవచ్చు, అట్లనే వాడుకోవచ్చు, పౌడర్ చేసి వాడుకోవచ్చు, యాజ్ యూ లైక్. అయినా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.